హలో గాయ్స్, నమస్తే అందరికీ. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 46 అప్డేట్ చూసేద్దాం. హౌస్ లో అందరూ అనడం మూలనో, లేకపోతే భరణి గారు వెళ్ళిపోవడం మూలనో, లేకపోతే భరణి గారు తనుజ జీవితంలోకి రావడం వలనో ఏమో తెలియదు, కానీ నిజంగా తనూజ యొక్క ఆట ఎలా ఉందంటే మొత్తం షిఫ్ట్ అయిపోయి ఒక రూత్లెస్ గా, అంటే ఒక రివోల్ట్ అయిపోయిన పర్సన్ లాగా తయారైంది తనూజ. ఎంత ఎక్స్ట్రాడినరీగా ప్లే చేస్తుందంటే అసలు పాయింట్ బై పాయింట్ చక్కగా స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు, ఎంత ఓపెన్ గా, ఎంత చక్కగా, ఎంత అసలు అంటే అందులో కూడా మళ్ళీ హానెస్టీ. సూపర్ సూపర్ తనుజ గారు. మీరు గేమ్ లో సంచాలక పెట్టిన కొన్ని కండిషన్స్ ని ఎంత చక్కగా అర్థం చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తుందంటే నిజమే. కొన్నిసార్లు ఒక్కొక్క మెటీరియల్ మారడానికి, పొంగడానికి కొంత టైం పడుతుంది. సో మన నేచర్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఒక ఐరన్ తీసుకుంటే కనుక, ఐరన్ను మెల్ట్ అయ్యి దాన్ని ఒక షేప్కి తీసుకురావాలంటే కనుక కొంత టైం పడుతుంది. ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర అది హీట్ అయితే అక్కడ దానికి బెండింగ్ అనేది ఒకటి వస్తుంది, అంటే మెలబిలిటీ వస్తుంది, అంటే సాగే గుణం వస్తుంది, మారే గుణం వస్తుంది. తనూజ లైఫ్లో కూడా భరణి గారు హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం వల్ల అనుకుంటాను అసలు తన ఆట కంప్లీట్గా చేంజ్ అయిపోయింది నిజంగా. ఇక్కడ నుంచి తనూజ ఆట చూడాలి. ఈ సీజన్ కప్పు కొట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. ఫుల్లీ రివోల్టెడ్ తనూజ, ఎక్స్ట్రాడినరీ. అసలు ఇది ఇలా ఉండాలి ఆట అంటే. సంజన గారు, మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే, మీ దగ్గర డబ్బులు కొట్టేసిన తనూజ నుంచి మీరు విషయాన్ని, నిజాన్ని కనిపెట్టలేరు. అక్కడ నార్మల్ మైండ్ నుంచి మాస్టర్ మైండ్ అయిన తనూజ ఇప్పుడు. సో ఆమె చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని గేమ్ ఆడుతుంది. మీ పప్పులు ఉడకవు సంజన గారు తనూజ దగ్గర, అది గుర్తుపెట్టుకోండి. దువ్వాడ మాధురి గారు, మీరు ఎవరికన్నా సరే ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి మేడం. అసలు ఎందుకు మీరు ఒక ఉమెన్ అయ్యి ఉండి కూడాను, సంజన గారు హీరోయిన్, తను ఒక యాక్టర్, తను మీకు మీరు మీరు అంటుంటే మీరు మాత్రం తను నువ్వు ఇలాగా బిహేవ్ చేయడం, ఇలా పిలవటం కరెక్ట్ కాదు కదా. రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. మనం నిజ జీవితంలో కూడా కమాండింగ్గా ఉన్నామని చెప్పి హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా కమాండింగ్గా నేను ఒక పొలిటీషియన్ లాగా బిహేవ్ చేస్తానంటే చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది మాధురి గారు. అంటే అవసరం లేదండి. మీకు ఏదన్నా ఉంటే బయట చూసుకోండి. మీరు హౌస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కూడాను ఈక్వల్ స్టేటస్ ఉన్న వాళ్ళే. హౌస్లో రెస్పెక్ట్ ఇచ్చి పిచ్చుకోవాలి. సంజన గారి విషయంలో మాత్రం మీరు చేస్తుంది చాలా తప్పు. నువ్వెందుకు అలాగా అని చెప్పి కోపంగా మాట్లాడుతున్నారు. వద్దు, అట్లా చేయకండి మాధురి గారు. ఆవిడ మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్గా పిలుస్తుంది, మీరు అని చెప్తుంది కదా ఆవిడ, మీరు కూడా అలాగే పిలాలి కదా. ఇకపోతే అలేకే చిట్టి పికల్స్, రమ్య వేస్ట్. ఇంటికి వెళ్ళిపోవచ్చు చక్కగా, హ్యాపీగా వెళ్ళి పచ్చల వ్యాపారం చేసుకోవడం తప్ప హౌస్ లో ఉండి ఏమి చేయట్లేదు ఆవిడ. అలేకే చిట్టి పికల్స్ రమ్య యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటన్నది హౌస్ లోకి వచ్చిన తర్వాత అర్థమైంది అందరికి నిజంగా. ఎందుకంటే ఒక పర్సన్ మనకు కంటిన్యూగా కనిపిస్తే ఆ పర్సన్ యొక్క ఆలోచనలు తెలుస్తాయి, ఆ పర్సన్ యొక్క నిజ స్వరూపం తెలుస్తుంది. సో ఇప్పుడే ఇంకా మొత్తం బయటకు వస్తున్నాయి. ఇంకా దారుణంగా మారబోయే రమ్యని ఖచ్చితంగా మనం చూస్తాం. ఇది నా ప్రెడిక్షన్. క్లియర్ గా తెలుస్తుంది. సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది అది. ఈ దొంగలపేట టాస్క్ లో 2 టీమ్స్ కింద బిగ్ బాస్ డివైడ్ చేశాడు కదా. ఒక్కొక్క టీము ఒక్కొక్క లీడర్, మాధురి గారు, సంజన గారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే, అంటే బిగ్ బాస్ ఇంకొక స్కిట్ లాగా ఇచ్చాడు. అంటే కొన్ని గ్రాసరీస్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని అమ్మాలని చెప్పి అందులో టీమ్ ప్లేయర్స్ని ఎవరినైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఎవరినైనా లాక్కోవచ్చు, మన తెలివితేటలు వాడి మన టీంలోకి లాక్కోవచ్చు అని చెప్పి కండిషన్ అయితే పెట్టాడు. అంటే ఒక రూల్ లాగా, అంటే ఇట్స్ లైక్ ఎలా అంటే ఒక ఎగ్జామ్షన్ లాగా ఇచ్చారు తను బిగ్ బాస్. బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కూడా మన ఇమ్మాన్యుయల్ గారు, మహానుభావుడు, లౌక్యదాత, లౌక్య పితామహుడు ఇమ్మాన్యుయల్ గారు ఏం చేశారు తెలుసా? చక్కగా మన అమ్మ ఎవరు, సంజన గారు హర్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ టీంలో ఉండి, ఆవిడ ఎక్కడ హర్ట్ అవుతుందో, ఆవిడ డబ్బులు లేవు ఆవిడ దగ్గర, ఆవిడ మళ్ళీ బాధపడుతుంది అని చెప్పి ఇటు నుంచి అటు షిఫ్ట్ అవుతున్నాడు. అంటే ఫుడ్ కోసం మారుతున్నట్టు, పానీపూరి కోసం మారుతున్నట్టు యాక్టింగ్ చేసి తన లోపల ఒరిజినాలిటీ ఉంచుకొని, ఒరిజినల్ బిహేవియర్ బయటకు కనబడనీయకుండా లోపల మొత్తం చక్కగా అంతను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది. అక్కడ కాసేపు మళ్ళీ ఇటువైపు. ఎందుకంటే అమ్మ హట్ అవ్వకూడదు కదా, లౌక్యదాత కదా. లౌక్యంలో పిహెచ్డి చేసాం మనం. ఇమ్మాన్యుయల్, మన డిగ్రీలో ఏముంటదంటే ఇమ్మాన్యుయల్ స్పెషలైజేషన్ ఇన్ లౌక్యం అని ఉంటది. బిగ్ బాస్ అయితే 2 టాస్క్లు ఇచ్చాడు.
ఫస్ట్ టాస్క్లోనూ సంజన గారు గెలవలేకపోయారు, సెకండ్ టాస్క్లోనూ సంజన గారు గెలవలేకపోయారు. ఫస్ట్ టాస్క్లోనూ మాధురి గారే గెలిచారు, సెకండ్ టాస్క్లోనూ మాధురి గారు గెలిచారు. నిజంగా చాలా హానెస్ట్గా ఆడారు. ఆ సోడాలు కొట్టిన దాంట్లో కానీ, లేకపోతే కనుక ఈ లెగ్కి ఎంత పవర్ ఉంది చూపించండి అని చెప్పుని విసిరి ఆ బోర్డు మీదకి ఎంత ఎవరైతే హైట్లో పెడతారో వాళ్ళు వాళ్ళు విన్నర్స్ అని చెప్పడంలో కానీ నిజంగా మాధురి గారు గెలిచారు. ఇంకొకటి ఏంటంటే ఓవర్ యాక్షన్, డెమాన్, నువ్వు ఏదో కండల వీరుడివి, నాకు కండలు ఉన్నాయి, నేను ఏదైనా చేస్తానని చెప్పి ఎగిరి కాలు అవతలకి విసిరావు. ఏం చేసావు? కింద జారి పడ్డావు. ఎగిరెగిరి ఎప్పుడు పడకూడదు. ప్లానింగ్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. లైఫ్లో అయినా సరే, గేమ్లో అయినా సరే. నా లైఫ్లో స్ట్రాటజీలు, ఎదుటి వాళ్ళు స్ట్రాటజీలు వేసుకోవడానికి తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. బట్ గేమ్లో ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి, అది ఒక గేమ్ కాబట్టి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే. అందరూ ఒకే చోట ఉన్నారు, టాస్క్లు ఇస్తున్నారు, దానికి తగ్గట్టు మీరు ఆడాలి. ఎవరి స్ట్రాటజీ ఏంటి అన్నది ఈజీగా అర్థమైపోతుంది. రియల్ లైఫ్లో అలా చేయలేము కదా. రియల్ లైఫ్లో ఫెయిల్ అయ్యామంటే ఒక ఛాన్స్ ఉంది, ఒక అర్థం ఉంది. ఎందుకంటే అందరూ మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. మనతో నిజాయితీగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రియల్ లైఫ్లో స్ట్రాటజీలు ఓకే, బట్ హౌస్లో మాత్రం మనం గెస్ చేయాలి. మన సిక్స్త్ సెన్స్ బాగా పనిచేయాలి. డెమాన్ ఆ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు నిజంగా. పోతే రీతు, రాము రాథోడ్, నెక్స్ట్ ఇంకా నిఖిల్ కానీ, లేకపోతే గౌరవ్ కానీ, లేకపోతే కనుక సుమన్ శెట్టి గారు కానీ క్యాజువల్గా ఆడుతున్నారు. సుమన్ శెట్టి గారు ఒకరు బాగా అంటే వాళ్ళందరిలోకి సుమన్ శెట్టి గారు బాగా ఆడుతున్నారు ఇప్పుడు చెప్పిన పేర్లన్నింటిలోకి. ఇంకా పోతే ఈ వారం మాత్రం పర్ఫార్మెన్స్ బై తనూజ ఓన్లీ. తనూజ కోసమే ఎపిసోడ్స్ అన్ని చూడాల్సి వస్తుంది. అంత బాగా, ఇంత హానెస్టీ, రఫ్ అండ్ టఫ్ అలా ఆడుతుంది తను. ఇలాగే ఆడాలి తను. నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి, కప్పు కొట్టుకొని బయటికి రావాలి. మేమంతా నీకు పూల దండలు, పూలు విసరాల్సిందే, సమస్య లేదు, తగ్గేదేలే. నిజాయితీకి ఉన్న దమ్మేంటో నువ్వు చూపించు. ఓకే గైస్, చూశారు కదా, చూసి ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. ఇది ఈరోజు అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే నా వీడియోస్ ఎదుటి వాళ్ళ సజెషన్స్లోకి వెళ్తాయి. ఇది ఒక్కటే మీరు నాకు చేసే హెల్ప్. ఇంకా పోతే మొన్న ఎక్కడో ఒక స్కూల్ అమ్మాయిని ఒక 70 ఏళ్ళ ముసలినతను స్కూల్కి వెళ్ళి మీ ఇంట్లో చుట్టాలు పిలుస్తున్నారని చెప్పి తీసుకెళ్ళి తోటలో తనని మానభంగం చేయడానికి ట్రై చేశాడు. ఒకవేళ అమ్మాయి ఒప్పుకున్నా కూడా అది తప్పే. ఎందుకంటే అండర్ 18 ఒక స్కూల్ అమ్మాయిని నీకు ఎలా చేయాలనిపించింది రా బాబు? తాత వయసు ఉంటావు, లేకపోతే మీ వాళ్ళ నాన్నగారి వయసు ఉంటావు. అసలు ఆ పాప 4th, 5th, 6th వాట్ ఎవర్ ఇట్ నుండి చదువుతుంది. అండర్ 18 తాను ఒకవేళ రమ్మన్నా నువ్వు చేసింది తప్పే అవుతుంది. చేశాడు. పోలీసులు తీసుకెళ్తుండగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్తున్నారు. అయ్యుండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. బట్ అలా అయితే గనక అది మంచిదే. ఎందుకంటే ఒకవేళ పోలీసులు చంపేసినా మంచిదే. ఎందుకంటే ఇలాంటి చీడ పురుగులను మాత్రం సపోర్ట్ చేయకూడదు. తండ్రి వేషంలోను, తాతయ్య వేషంలోని ఉండి క్రూర మృగాల్ని సపోర్ట్ చేయకూడదు అస్సలు. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? యూజ్లెస్ ఫెలో. సో ఈ విషయంలో పోలీసులు యాక్షన్ తీసుకున్న విధానం హెడ్స్ ఆఫ్. నిజంగా సార్, మన వ్యవస్థలో పోలీసులు అనే వాళ్ళు లేకపోతే కనుక ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అనేది ఎప్పుడో దారితైపోతుంది. ఎవరి చేతిలో ఉండదు, రౌడీలది రాజ్యం అయిపోతుంది.